ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు, మా ఆర్టిస్టులందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా నమస్తే అండి. అండ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్న మా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారికి, అలాగే బాబీ గారికి, అని ఈ సినిమాకి వెన్నంటూ ఉన్న మా వంశీ గారికి అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను మీ జబర్దస్త్ గడ్డం నవ్విని. అతి త్వరలో మనకు ఒక ఈవీవి సత్యనారాయణ గారి లాంటి డైరెక్టర్ రాబోతున్నారండి మన రైటర్ మోహన్ గారి ద్వారా. ఆ జంజాల గారు, ఈవీవి గారు లేని లోటు మనకు ఖచ్చితంగా మా మోహన్ గారు తీరబోతున్నారు. నేను ఎందుకంటే డే వన్ నుంచి చూస్తున్నాను ఎంత మంచి డైరెక్టరు. ఒక ఆర్టిస్టుల పరంగా ఏ ఆర్టిస్ట్కి ఏ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనేది జంజాల గారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉండేది. ఈ సినిమాలో కూడా మేము లాస్ట్లో యాక్చువల్గా నేను రమణారెడ్డి ఇద్దరం ఒక పాత్ర చేశాము. 5 రోజులలో కామెడీ చేశాము, డైలాగులు చేశాము, హీరో గారు కాంబినేషన్ చేశాము, ఫైట్ చేశాము, పాట చేశాము. ఇన్ని చేయించారు మాతోటి. అన్న మోహన్ అన్న థ్యాంక్ యూ సో మచ్, మీకు రుణపడి ఉంటాం. మీరు గొప్ప డైరెక్టర్ అవుతారు అతి త్వరలోనే. అలాగే రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ టీం పేరు పేరున అందరికీ, అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. 25th డిసెంబర్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతమంది దూరంగా ఉన్నారో అందరు దగ్గర అవుతారు. ఈ సినిమా మాదే అని వస్తారు ఆ రోజు, ఇది చెప్తున్నా ఖచ్చితంగా వస్తారు. సో ఇందులో నటించిన హీరో గారు వెన్నెల కిషోర్ గారు అండ్ చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప నటులందరూ, అందరూ కూడా గుడ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మంజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. హానెస్ట్లీ ఏంటంటే దీంట్లో నాది వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ జస్ట్ ఇన్ క్యామియో. ఓన్లీ థింగ్ నేను ఇవాళ ఇక్కడ ఉండడానికి, అలాగే ఆ మూవీలో క్యారెక్టర్ చేయడానికి కారణం నాకు, మోహన్ గారికి, అలాగే రాజేష్ గారికి ఉన్న రిలేషన్. సో అసలు యాక్చువల్గా దాంట్లో అవసరం లేదు, బట్ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము, మా టీం అంతా ఉండాలని చెప్పి నన్ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మోహన్ గారు, రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అది వెరీ చిన్న క్యారెక్టరే, బట్ స్టిల్ ఏంటంటే మాకున్న రిలేషన్తో నేను కూడా వాళ్ళు అడిగిన వెంటనే చేయడం జరిగింది. ఎందుకంటే ఒక టీం ప్రాజెక్ట్ కాబట్టి. సో అందరూ చూస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ నవీన్ మా ఇద్దరిని బ్రదర్స్ అంటారు. కిక్ 2 నుంచి మేము ఏంటంటే కాంబినేషన్ చేస్తూ వస్తూనే ఉండేలాగా. ఫేస్బుక్లో కూడా నా ఫోటో పెడితే ఆయన ట్యాగ్ చేస్తుంటుంది, ఆయన ఫోటో పెడితే నన్ను ట్యాగ్ చేస్తుంటుంది. సో అంతా మాకు ఇదనమాట. అలాగే మా యూనియన్లో కానీ అక్కడ మేము ట్రావెల్ అవుతుంటాం. సో వన్స్ అగైన్ మాకు లైవ్ చూస్తుంది ఏంటంటే నాగమేష్ గారు కూడా మాకు చాలా ఆప్తులు. అక్కడ ప్రభావత్ గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏంటంటే అదే ఐ డోంట్ నో అది ఆల్రెడీ తెలిసిందో లేదో టైటిల్లోనే ఉన్నారు వాళ్ళందరూ. సో అలాగే ఎస్పెషల్లీ ఏంటంటే మన అనీష్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ, అండ్ రవితేజతో నేను ఆల్రెడీ ఏంటంటే మేము ఇద్దరం సైకిలేట్గా చేసాము, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ ఆల్రెడీ చేసాము. అండ్ ఎస్పెషల్లీ ఇంకేంటంటే ఇక్కడున్న వాళ్ళ గురించి నేను రిఫర్ చేసిన ఎదురుగా కనబడుతున్నారు కాబట్టి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఏంటంటే క్రిస్మస్కి రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ మనకి ఇట్స్ లాంగ్ వీకెండ్, క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ తర్వాత కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ అనేది గ్రాండ్ కలెక్షన్స్తో ఇటు డైరెక్టర్గా మన మోహన్ గారికి, అంటే ఆల్రెడీ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, గుడ్ రైటర్ పేరులోనే ఉంది. అట్ ద సేమ్ ఇప్పుడు ఏంటంటే ఫర్దర్గా కూడా నెక్స్ట్ లెవెల్కి లీగ్ 1కి మోహన్ గారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాజేష్ గారు ఈపీ నుంచి ప్రొడ్యూసర్ గారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏటైనాది అయ్యో మా దసపల్లా అంతే అంతే ఏసీ ఎక్కువ వేసేస్తారు కానీ కాదు. ఇగో ఇలా అందరినీ చూసి అయ్య బాబోయ్ మాము శంకర్పై తాలూకా శ్రీకాకుళం షెర్లాక్ సిక్కోల నుంచి చూసేసినావు కదేంటి. చెట్టు అంత మంచి నేను పక్కన ఉంటే ఆగు, ఆ గుంట గడుపు భయపడతారంట నువ్వు. ఏది మొహం అది, ఏది మొహం ఊళ్ళో నేను లేనండి. మాదే సంటపై తాలూకా అంటే శ్రీకాకుళము. మా ఇంటి దాని పేరేమో షర్మిలమ్మ. నేను ముద్దుగా షర్లా పిలుస్తుంటాను. నా పేరేమో తెలుసు కదా లోకనాథం. మా ఇద్దరికి పుట్టినోడే ఓం ప్రకాష్. మొత్తం షర్లాక్ హోమ్స్ అయ్యోటగా చాలా మంచి పెద్ద డిటెక్టివ్ అండి మా వాడు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే మా వాడి కాడికి వస్తుంటారు వాళ్ళకి చేత కాక. దీంట్లో పెద్ద మర్డర్ జరిగిపోయిందండి. ఒక్కొక్కడు మంచోళ్ళ కనపడతాడు కానీ అందరూ దొంగన ఉడుకుతున్నాండి. అది పట్టుకోవటాకే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ మా వాడి కాడికి వచ్చాడు. మేము కూడా వలసపోయే కూలీలు కదండి. ఆ పని ఏదో మా వాడి కాడ చేద్దామని చెప్పి మా వాడి కాడ చేస్తున్నామండి. మీ ఊడితో పాటు మీరేం చేశారండి? డిటెక్టివ్. ఓ ఫ్యామిలీ డిటెక్టివ్స్. ఓకే
మావు కనిపెట్టిందే మావాడు బయట పెట్టేవాడు నువ్వు చెప్పే నానే చెప్తాను నువ్వేంటంటే నేను అదే అంటాను. అది ఇదొక ఎర్రి మొగం నా ఇంక చూసి మురిసిపోతూ ఉంటుంది, నేనేమో మావాడు చూసి మురిసిపోతూ ఉంటాను. అది సినిమా చూడండి. ఎన్నెల కిషోరు ఇంతకుముందు చేసిన పాత్రలు ఒక ఎత్తండి, ఈ సినిమా ఒక ఎత్తండి. అద్భుతంగా చేశాడు, నవరసాన్ని పిండి పక్కన పడేశాడండి. ఇకపోతే మా షర్మిల, అది మా షర్ల, ఇంతకుముందు చేసిన పాత్రలోకి బేబీతో బాగా ఏడిపించేసినది, దీంతో నవ్విస్తుంది. ఇక నా గురించి ఏం చెప్పుకోవాలా? నిజం చెప్తే గొప్ప అంటారు, చెప్పకపోతే తప్పు అంటారు. సినిమా చూసి మీరే చెప్పండి ఎట్లా చేసినాను. ఇక అంజల్ కురువిళ్ళ గారు చాలా నువ్వేంటి చెప్పినా కూర్చొని ఆలోచించి చెప్పు. అసలే మనోడు లేను. అవును, కాళ్ళు లేకపోతే నా మాట కాళ్ళు ఆగదో. అది ఉన్నది చెప్తున్నాను, తెలిసింది చెప్తున్నాను. అనీష్ కురవిళ్ళ గారు, అట్లాగే రవితేజ చూడటానికి ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు. కానీ సరే తర్వాత మాట్లాడదాం. ఇదండి అమ్మా, ఇది శ్రీకాకుళం జిల్లాలో మా వాడు టాపు. రేపు క్రిస్మస్కే శాంతా క్లాస్ వస్తాడు కదా, పెద్ద గిఫ్ట్ పట్టుకొస్తున్నాడు మా అన్నపూస రమణారెడ్డి రెడ్డి గారికి. దీనికి అందరూ చాలా డౌట్ వస్తుంది. రైటర్ మోహన్ ఏంటండి, రైటర్ మోహన్ ఏంటది? నేను సమాధానం చెప్తాను. రైటర్ మోహన్ గారు ఎక్కడ? ఇప్పుడు అమ్మాయి కదమ్మా, చెప్పండి చెప్పండి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, నేను ఎందుకు అనుకుంటాను? మనందరం కాదా, మనం పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియురాన్ని మర్చిపోతామా? మర్చిపోలేం కదా. ఓహో, అట్లా రైటర్ మోహన్ గారికి ప్రియురాలేమో రైటింగ్, పెళ్ళామేమో డైరెక్షన్. ఓహో, ఓకే. ఇది చెప్పడానికి అండి. ఓకే, ఒకటి చెప్పనేటి చెప్పనా? నువ్వు చెబుతా మురిసిపోతాడే. ఇదిగో మీ అందరు సాత్వికంగా ఒక మాట చెప్పేస్తున్నాను, ఏటి అనుకోవద్దు. అన్నపూసరావు రెడ్డి గారు సినిమా సక్సెస్ అవుతుందని అందరు చెప్పేస్తున్నారు కదా ఏంటి. అయితే నాకు ఒక మంచి చీర కొని పెడతారా? చీర అంటే ఎర్రిమొఖమాలి, అంతే ఎర్రిమొఖం అంటాడు. ఏమన్నా అంటే రాజులు అంటాడు, ఎదురు పడితే ముష్టోడు ఉన్నారంటండి. ఇద్దరు ముష్టోడు ఉన్నారు. నువ్వు పక్కెళ్ళి అమ్మాయి వాళ్ళమ్మే, నీ గురించి కాదు, నా నోరు వాగుతుంటుంది, చెయ్యి ఊగుతుంటుంది, నీ గురించి కాదు అది. ఇద్దరు ముష్టోడు ఉన్నారు. ఒరే ముష్టోడా చిన్న ముష్టోడా, నువ్వు దేవుడు ఎదురు పడితే ఏమడుగుతారంటే ఈ సత్తుకిని కాదు ఇంటికి అడుగుతా అన్నట. ఏసప్పుడు కొట్టాడు ఎదురుమోకుండా కనుక దేవుడు సత్తుకినేట్రా ఈ బతుకొద్దులని అడగాలి కదా. ఇది చూడండి, ఇంట్లో నడువు పెంచినావు కదా, నడువట్లని అడుగు. ఎవడైతే చీర అడుగుతున్నాడు, ఆర్ఎస్ బ్రదర్స్ చీర లాంటిది, నడువట్లని అడగమంటున్నాను. మెళ్ళ గొలుసు కూడా సాంగ్ కొట్టదు. రెడ్డి గారా కొంచెం నడువట్టాను అడిగితే అన్నీ నాదళ్ళకి ఇస్తాడు, నాకెందుకు ఇస్తాడు? ఎవరికి? నీ కూడా ఏంటి అంత కష్టపడ్డావు నువ్వు? నీ కూడా ఏంటి ఏమండే? ఆ అమ్మాయి అయితే సన్నగా ఉంటుంది. ఏమ్మాయి? నేను అదెల్లా, అందుకని ఆ అమ్మాయికి ఇస్తాడు, నాకే అద్దెస్తాడు. ఇంకోటి, ఈ సినిమాలో అనన్య నాగలు వచ్చినట్లేదు, ఇంకా కత్తిలాగా ఉందండి అమ్మాయి, సూపులతో చంపేస్తుంది. ఈ కుర్రోడ నేను చెప్పను. ఈ రవితేజ ఉన్నాడే మామూలుడు కాదండి బాబు, చంపేశాడు. చూసారుగా? మళ్ళా చంపేసింది రవితేజ యాక్టింగ్తో చంపాడమ్మా, యాక్టింగ్తో చంపాడు. నువ్వు మాయదారి కాదు, లేరు మాట్లాడితేనే మాయదారి ఎవరో మాతో చెప్పిద్దామనే. రేపు సినిమాకి వచ్చి చూడండి. ఇంతకీ మీ అబ్బాయి కనుక్కోగలిగాడా లేదేంటి మాయదారి ఎవరని? చూస్తాము. సినిమా చూసి చెప్పండి అమ్మా. అలామే ఒరయ్యా ఒలమ్మా, మేమైతే డమ్మా పుస్తకాలు చెప్పట్లేదు. శ్రీకాకుళం సెల్లాకోమో సూపర్ డూపర్ ఇట్ అయిపోతున్నది. మీరందరూ చూసి పక్కనోడు చెప్తారు, మళ్ళీ ఒకసారి చూడరా అని చెప్పి నువ్వు. మీరందరూ చూడండి. ఈ సినిమా రేపు 25వ తారీఖున మన థియేటర్లకు వస్తుంది. ప్రపంచం అంతా ఆడేస్తుంది. ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ సెల్లాకోమండే ఆడు తెచ్చి పడేశాడు.
చిత్రమైన పేరు ఎవరో మన రైటర్ మోహన్ గారు, విచిత్రమైన సినిమా, అద్భుతమైన కథ. ఎందుకు ఆడదండి? ఆడుతుంది. ఇంకో ముఖ్య విషయం అండి, దీంట్లో నటించినట్లు అందరూ సరిగ్గా బ్రహ్మాండంగా చేసేసారు. నేను ఇంక పూర్తి బొమ్మ చూడలేదు, అది ఎక్కువ చెప్పలేకపోతున్నాను. కానీ దీన్ని తీసుకుంది వంశీ నందిపాటి. ఆయన ఒకటండి బాబు, ముట్టుకుంటే బంగారం అయిపోతుందండి. 2018 తీసుకున్నాడండి, సూపర్ హిట్. నెక్స్ట్ పొలిమేర 2 తీసుకున్నాడండి, సూపర్ హిట్. కమిటీ కుర్రోళ్ళు తీసుకున్నాడండి, సూపర్ హిట్. మొన్న అది సూపర్ హిట్. పంచరత్నాలాగా ఇప్పుడు మాకు తీసుకున్నాడండి. సినిమా చూసి సూపర్ డూపర్ హిట్. మరి రెడ్డి గారికి, మా ఎన్నపూస రెడ్డి గారికి, నందిపాటి గారికి ఎక్కడ లంగర్ దొరికిందా అని ఆలోచిస్తే ఇద్దరిది ఒకటే రకం వ్యాపారం అండి. ఈయన రాళ్ళలోంచి గ్రానైట్ తీస్తాడండి, ఆయన బొగ్గులోంచి వజ్రాలు పడతాడండి. ఇది వజ్రం అండి, అది పట్టించాడండి. సూపర్ హిట్ అండి. ప్లీజ్ వాచ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఆన్ థియేటర్స్ on 25th December in theaters. Please watch. Thank you very much. నువ్వు మాట్లాడే. అందరూ ఈ సినిమాని చూసి ఆదరించి గొప్ప విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశా. ఐటమ్ సాంగ్లో మంచిగా వాడిండు డైరెక్టర్. నన్ను అడిట్ చేసి రమణారెడ్డి బదులు గోల్డ్ పన్ రెడ్డి పెట్టేశాడు. సో సాంగ్ కూడా మంచి, చాలామంది బయట ఆదరిస్తున్నారు. సో రైటర్ మోహన్ గారు, డైరెక్టర్ గారు నాకు చాలా ఒక 10-15 ఇయర్స్ నుంచి పరిచయం. చాలా సినిమాల్లో పనిచేసినప్పుడు బ్రదర్ మంచిగా ఎంకరేజ్ చేస్తుండే. చిన్న చిన్న క్యారెక్టర్లు ఉన్నా దాంట్లో కూడా అన్ని ఎంకరేజ్ చేస్తుండే. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు యూఎస్లో ఉన్నాను. అయితే నేను యూఎస్కి కాల్ చేశాను, అన్న ఏమన్నా సినిమా స్టార్ట్ అయింది, మళ్ళీ ఏంది నా పరిస్థితి అంటే, అన్న ఉందన్నా నీకు చెప్తా డేట్లు ఉన్నాయి అని చెప్పన్నారు. అయితే నేను గడ్డం నవీన్ ఇద్దరం కలిసి యూఎస్లో ఉన్నాము, నాటా ఈవెంట్కి వెళ్ళినామే. అప్పుడు రాజేష్ రాంబాల గారు ఫోన్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉందని చెప్తే అప్పుడు హ్యాపీ ఫీల్ అయి ఉంటే. సో ఐటమ్ సాంగ్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత నేను, గడ్డం నవీన్ అండ్ మచ్చ రవి గారు క్యారెక్టర్ మాది. సో మంచి సినిమాలో మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను టీం అందరికీ. అండ్ ప్రొడ్యూసర్ గారి పేరు నా పేరు ఒకటే. సో నేను స్టేటస్లో పెట్టుకుంటే అందరూ నువ్వే నా ప్రొడ్యూసర్ అంటారు. సో ఈ సినిమాతో నన్ను ప్రొడ్యూసర్ చేసిరు. ఎందుకంటే వెండిపూస రమణారెడ్డి అంటే అది అయిపోయింది. నన్ను ప్రొడ్యూసర్ గారితో అన్నా ఏమన్నా ఏడవైనా నిన్నైనా నువ్వేనా రమణారెడ్డి, నువ్వే కదా ప్రొడ్యూసర్ అడుగుతున్నాను. అందరూ కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అడుగుతున్నారని అంటే అదే చెప్పాను, నువ్వే ప్రొడ్యూసర్ అని చెప్పి అన్నాడు. సరే అన్న అని చెప్పిన లాస్ట్కు బ్రదర్ అన్న. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూశాను నేను. ఆడియన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేని సినిమా ఉంటుంది. అంటే చూస్తుంటే అయ్యో ఏం జరుగుతుంది అని ఉంటుంది. చాలా అంటే చాలా కంటెంట్ బాగుంది, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. మీరు టికెట్ తీసుకోండి, థియేటర్కి వెళ్తే డబ్బులు వేస్ట్ కావు, అయితే నేను గ్యారంటీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆల్ సినిమాలో ఉన్న, మన ఇండస్ట్రీలో ఉన్న ఆల్ హీరో ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా తప్పకుండా చూసి విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను. ఎందుకంటే మేము చాలామంది అందరం డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఆర్టిస్టులు అందరూ కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకులకు నచ్చాలని చేశాము, ప్రేక్షకులు ఆదరిస్తారని చేశాము. కాబట్టి మీరు అందరు ఆదరించి ఈ సినిమా మంచి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. దీని ద్వారా మా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు వస్తాయి, మా ప్రొడ్యూసర్కి సినిమా వస్తుంది, డైరెక్టర్కి మంచి సినిమా వస్తుంది, మాకు మంచి క్యారెక్టర్లు వస్తాయి. అట్లా వ్యవస్థ ముందుకు పోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆదరిస్తారని, ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి మీరు చూసి ఇంకొక 10 మందికి చెప్పండి, వాళ్ళు చూసి ఇంకో 10 మంది చెప్తుంటే సినిమా తెలుస్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, మన ఈ మూవీలో చేసిన ఆల్ ఆర్టిస్టులకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఆదరిస్తారని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మీరు ఆదరించాలి, తర్వాత ఆడియన్స్ ఆదరిస్తారు. కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరు ఆర్టిస్టులు ఎవరైతే పనిచేశారో మూవీలో, ఎస్పెషల్లీ మా షర్మిలమ్మ, లోకనాథం గారు, ఆర్ అనీష్ కురువిల్ల గారు, ఐ కాన్ సీ ఎవ్రీబడి. అంటే మీకు ఇంగ్లీష్ రాకూడదు అంటే మీరు ఒకసారి సినిమా గుర్తు తెచ్చుకుంటే శ్రీకాకుళం వస్తుంది. ఓకేనా? నేను ఇంకా ఓకే మాట్లాడి తిట్టేస్తారు నాకు, మోహన్ గారు ఫస్ట్ తిట్టేస్తారు నన్ను. సో అందరూ చాలా బాగా చేశారండి. అండ్ మోహన్ గారు, రైటర్ మోహన్ అని మీరు చాలా యాప్ట్గా పెట్టుకున్నారు. అందరూ మూవీ చాలా జాగ్రత్తగా చూడండి. ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద మూవీ,
హౌ హీఈస్ రిటర్న్ వెరీ 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 వాట్ యూ కాల్ ఎలా పెట్టాలండి, చాలా ఇంటెలిజెంట్గా రాశారు ఆయన. మీరు కొన్ని డైలాగ్స్ ముందే వింటే మీకు దాని తర్వాత లాస్ట్లో మీకు అన్ని కనెక్షన్లు ఉంటాయి. చిన్నది చెప్పేస్తున్నాను, ఐఎమ్ నాట్ రివీలింగ్. బట్ దెన్ వెరీ ఇంటెలిజెంట్ రైటర్. ద స్క్రీన్ ప్లే ఇస్ అమేజింగ్ ఆఫ్ ద మూవీ. కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది, బట్ అగైన్ కొంచెం అలా ఇఫ్ వీ పుట్ అవర్ మైండ్స్ ఆన్ ద మూవీ ఐ థింక్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ఇట్. రమణారెడ్డి గారు, హీఈస్ అ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. అమేజింగ్, లైక్ వెరీ ప్యాషనెట్ పర్సన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా వంశీ గారు సార్, 5th మూవీ. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ 100%. ఆయన చేయవేశారంటే 100% దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. ఎవ్రీబడి హ్యావ్ డన్ అవర్ పార్ట్స్. ఇన్ ది ఎండ్ ఆయన వచ్చి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేస్తారు. దట్ ఈస్ వంశీ గారు ఫర్ అస్. అండ్ రైట్, మోహన్ గారికి, రమణారెడ్డి గారికి వంశీ గారు దొరకడం ఇట్స్ అ బూన్ టు బి ఆనెస్ట్. సో ఆల్ ద బెస్ట్. అండ్ 25th మూవీ థియేటర్స్కి వెళ్ళి మూవీ ఖచ్చితంగా చూడండి. యూ విల్ లవ్, ఎస్పెషలీ వెన్నెల కిషోర్ గారు కామెడీ, హిస్ టైమింగ్, హిస్ యాక్టింగ్. It's not just comedy that he's done this time, he's done everything else. He's done, like, it's a range of performance for him. So ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ప్లీజ్ బ్లెస్ దిస్ మూవీ అండ్ దిస్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఆయన ఆ రోజు ఆ కథ విని వెంటనే చేద్దామని ఆయన డిసిషన్ అంటే మాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆయనకి కృతజ్ఞతలు. తర్వాత ఈ సినిమాని చూసి తీసుకుని ఆయనే అన్ని ఉండి నడిపిస్తున్న వంశీ నందిపాటి గారికి. ఎందుకంటే ఆయన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానని చెప్పారు. చూసినట్టు అన్నారు, యాజ్ టీజ్ చేస్తే మంచి హిట్ అవుద్ది, నేను చెప్పిన చిన్న చేంజెస్ చేస్తే సూపర్ హిట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నాకు బాబీ అన్న కళ్యాణ్ గారు ఫస్ట్ వెళ్ళగానే ఫోన్ చేస్తావా, టీ తాగుతావా అని అడిగి ఫస్ట్, తమ్ముడు నీకోసం నేను వస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆయన షెడ్యూల్ చాలా బిజీ ఉంది నెక్స్ట్ అసలు. ఆ టైంలో వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కళ్యాణ్ గారు, నేను వస్తానండి మీ దగ్గరికి అంటే, ఫార్మాలిటీలు వద్దు, నేను వస్తున్నాను మీ దగ్గరికి అన్నాడు. సో అది కళ్యాణ్ గారు, మా బావగారు ఉన్నారు, ఇక్కడే ఉన్నాడు మా బావగారు భాస్కర్ గారు. ఆయన చెప్తాడు ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్ గారు ఫోన్ చేయని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు చాలాసార్లు చేయలేదు, ఎందుకంటే ఆయన సినిమాకి నేను వర్క్ చేశాను, బాబీ అంతా కలిసి వర్క్ చేశాను కాబట్టి. వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. ఇక మా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారికి, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఈ సినిమాకి కథే హీరో అని ప్రతి ఒక్కరు కూడా, వెన్నెల కిషోర్ గారు, ముఖ్యంగా అనన్య నాగల్ గారు, ఆ అమ్మాయిని ఈ సినిమాలో చూసిన తర్వాత ఇలా కూడా చెయ్యొచ్చా, మన తెలుగు అమ్మాయిని ఎందుకు మిస్ అవుతున్నాము అనేది చాలామంది అనిపిస్తుంది. అంత గొప్పగా చేసింది. అలాగే రవి మహాదాస్యం ఆ పేరుగా చేశారు, అంత గొప్పగా చేశారు. అలాగే వెన్నెల కిషోర్ గారు ఫాదరు మదర్గా చేసిన మన నాగమహేష్ గారు, ప్రభావతి గారు, వాళ్ళ పండించిన ఎమోషన్స్ కానీ కామెడీ కానీ చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మా కెమెరామ్యాన్, ఆర్ట్ డైరెక్టరు, ఇలా మా టెక్నీషియన్లు అందరికీ కూడా, ఇంకా ఎవరిని మర్చిపోతే క్షమించండి, ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. డిసెంబర్ 25వ తారీఖున మన సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూడండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సారీ, మా జ్ఞాని గారు అంటే ఐపీఎల్లో ధోని గారు వచ్చి కొడతారు లాస్ట్లో, అలాగే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు మ్యూజిక్ సాంగ్స్ ఇస్తే ఈయన లాస్ట్లో వచ్చి చెత్త కొట్టేశాడు ధోని గారు లాగా. జ్ఞాని గారు థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. ఇన్నాళ్ళు సినిమా కోసం కష్టపడి ఇంకో 2 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, ఈరోజు ప్రీ రిలీజ్ అనగానే పొద్దున్నే సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి రాగానే మా అమ్మ చూసి ఇంకా తగ్గించాలరా అనిపించుకొని కొత్త బట్టలు వేసుకొని స్టేజ్ మీద మీ అందరి ముందు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్ మీరందరూ వచ్చినందుకు. డిసెంబర్ 25th సినిమా రిలీజ్ అవుతుందని గర్వంగా చెప్తున్నాం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీతో నాకు చాలా మంచి అనుబంధం ఉందండి. ముందుగా మా ఊరు
నేను వైజాగ్లో పెరిగినా సరే పుట్టింది రాజాం, శ్రీకాకుళం జిల్లా రాజాం అండి, మా నాన్నగారిది సిగడం. ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ వైజాగ్లో చదువుతున్నాం కాబట్టి అర్బన్ ఏరియా కాబట్టి అందరూ కామెడీ చేసేవారు అనమాట పల్లెటూరు అనగానే. అప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు మా ఊరు పేర్లు ఇలా శ్రీకాకుళం అని టైటిల్ మీదకి ఎక్కగానే నాకు చాలా ఆనందంగా ఉందండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ ఈ టైంలో నాకు రిలీజ్ అవ్వడం చాలా చాలా ముఖ్యం అండి. ఎస్పెషలీ వెన్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఇలాంటి మూవీ ఒకటి పడ్డం, ఇలాంటి మూవీలో ఇంత మంచి రోల్ పడ్డం, వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ పడ్డం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మూవీ ఇంకా క్లోజ్ నాకు. దీన్ని చాలా బాధ్యతగా ప్రొడ్యూస్ చేశారండి వెన్నపూస రమణారెడ్డి గారు. బాధ్యతగా ఎందుకన్నానంటే అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు ఫినిష్ చేసేసారు. ఏ రోజు ఎక్కువ కాలే, ఏ రోజు తక్కువ కాలే. సినిమాకి ఏం కావాలో మొత్తం అన్ని ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ ఇన్ ద టీమ్. రైటర్ మోహన్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సమీర్ గారని నాకు రైటర్ మోహన్ గారిని పరిచయం చేశారండి. ఆ రోజు మనం కాఫీ షాప్లో కూర్చొని నరేషన్ అవ్వగానే వెంటనే ఓకే చెప్పేసాను, సార్ సినిమా అంత బాగుంది. అలానే సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మల్లి గారు కానీ మన సునీల్ కశ్యప్ గారు కానీ, దే గేవ్ దర్ బెస్ట్ అండి. ఎస్పెషలీ కాస్ట్ అనన్య, సచ్ అ గ్రేట్ కో యాక్టర్ టు వర్క్ విత్. ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ అనన్య అండి. ఎప్పుడు ఆమె ఫస్ట్ మూవీ నుంచి ఆమెతో పేరుగా వర్క్ చేయడం రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వెన్నెల కిషోర్ గారితో వర్క్ చేయడం, ఇదంతా నేను యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాం, వెబ్ సిరీస్ చేసాం, చిన్నగా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చాం. అలాంటిది మా టాలెంట్ని గుర్తించి మూవీలో రోల్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డే టు మీ. 25th మీ అందరూ మూవీ చూసి మీ అందరికీ మూవీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా మదర్ కూడా వచ్చారు. ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు మా మదర్ ఏ ఈవెంట్కి. ఈరోజు వచ్చారు. ఆమె మొహంలో నవ్వు చూడగానే మాటలు కూడా రావట్లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. December 25th మీ అందరు థియేటర్కి వచ్చి సినిమా చూసి అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది అందరూ చూస్తారండి మొత్తం ఈ వీడియో మొత్తం ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇంకొక విషయం ఉండిపోయిందండి. చెప్పండి. జస్ట్ 2 days బ్యాక్ నేను ఏదో చిన్న పని మీద మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు గుర్తుపెట్టి, వాడికి తెలుసు ఇలా నేను మూవీస్ అవి చేస్తాను. క్యా భయ్ క్యా హాలే, ఏం చేస్తున్నావు, ఏంటి నెక్స్ట్ మూవీ ఏం వస్తుందని హిందీలో అడిగాడు. నేను అదే December 25th వస్తుంది సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. ఓ నైస్ నైస్ అండి, అయితే వెళ్ళి సినిమా చూడండి. దేఖతే ఓ బొమ్మ వెబ్సైట్ మే ఆయేగానా తబ్ దేఖే బతాయి. అది చాలా క్యాజువల్గా నేను సినిమా చూసేస్తాను పైరసీలో, సినిమా చూసి నీకు చెప్తాను. అరే మా ప్రొడ్యూసర్ గారు కోట్లు ఖర్చు పెట్టి మా టీం అందరం ఇంత కష్టపడి సినిమా చేసి సినిమా రిలీజ్ చేస్తుంటే సింపుల్గా నువ్వు చూసేస్తా అని చెప్తున్నావు అని నేను లోపల అనుకొని ఆడు ముందు అని నవ్విలా వచ్చేసానండి. ఒకటే చెప్పగలుగుతున్నానండి, నిజంగా చాలా కష్టపడి సినిమా చేస్తారు. అలాంటిది ఆడియన్స్ నుంచి కూడా ఒకటే కోరుకునేది, ఈ సినిమాని థియేటర్లో చూడండి, అన్ని సినిమాలని థియేటర్లో చూడండి. దీంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంటుంది. గ్రూప్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నిజంగా ఫస్ట్ డే చూడడానికి ఇబ్బందిగా ఉంది, బడ్జెట్ టైట్గా ఉంది అంటే ఒక 2 రోజులు ఆగి బడ్జెట్ సర్దుకొని మళ్ళీ సినిమా చూడండి. అప్పటికీ టైట్ ఉందంటే రెస్పెక్టబుల్గా ఓటీటీలోనైనా చూడండి. అంతేగాని మీ స్థాయి తగ్గించుకొని పైరసీ మాత్రం చూడకండి ప్లీజ్. ఇది ఒక్క విన్నపం. ఇది ప్రేక్షక దేవుళ్ళు అని మేము ఊరికే పిలవండి. ప్రేక్షక దేవుళ్ళు మీ స్థాయి మీరు తగ్గించుకోకండి. ప్లీజ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్ అండ్ మమ్మల్ని అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అవర్ ఫిల్మ్. అండ్ బాబీ సార్ రైటింగ్ ఫర్ డాకు మహారాజా, మొన్న వచ్చిన గ్లిమ్స్ చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అనిల్ విశ్వనాథ్ గారు అండ్ ధీరజ్ గారు థ్యాంక్ యూ. ఎప్పటి నుండో తెలుసు మీరు నాకు.
ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరం చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్న ఈవెంట్ అండి ఇది. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక మూమెంట్ కోసం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నా కెరియర్లో నాకు చాలా మంచి పేరు ఇచ్చే సినిమా. సో నేనైతే ఎప్పటి నుండో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇంకో 2 డేస్లో రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి నేనే అనుకోలేదు అలా ఒక మంచి రోల్లో చూసుకుంటాను అని, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్ వెన్నపూసి రమణారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. ఫుల్ డప్లో చేసేయాలి మీకు ఈ సినిమాతో. అండ్ వంశీ నందిపాటి గారు థ్యాంక్ యూ. మీ యాడింగ్ వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద ఫెచ్చింగ్ అయింది. అసలు ఈ సినిమా మీద ఎంతోమందికి నమ్మకం పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, టెక్నికల్ టీం అందరికీ, జగన్ గారికి, అరుణ్కి అండ్ డిఓపి గారికి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమా నేను ఎప్పటి నుండో చెప్తున్నట్టు ఒక ఒక సిచ్యువేషన్ జరిగితే డిఫరెంట్ పీపుల్కి అది ఎలా కనిపిస్తుంది అని, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే స్టోరీ. అలా ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా కెరియర్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్దాం అనుకుంటున్నాను. 5 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. మల్లేశంతో స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఓకే రిలీజ్ అవుతుంది అన్న టైంలో ఒక 2 months ముందు చెప్పాను ఇలా చేస్తున్నాను సినిమా అని చెప్పేసి. మా మమ్మీ చాలా గొడవ పెట్టేసింది. తర్వాత one fine day కాల్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను, నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏదో ఎక్కడికో వెళ్ళిందంట. మా ఓన్ రిలేటివ్సే చెప్పారు, నీ పెంపకం తీరు అలా ఉంది అని అనింది అని చెప్పింది మా మమ్మీ. ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలి అని. చాలా ట్రై చేస్తున్నాను. మల్లేశం తర్వాత అంటే కొంచెం నోటెడ్ ఫిల్మ్సే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అంటే మల్లేశం అవ్వచ్చు, ప్లేబ్యాక్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, ఆర్ తంత్ర, పొట్టేలు, ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అన్ని ఫిల్మ్స్లోనూ నా 100% నేను ఇస్తున్నాను. ఒక మంచి కథను ఎంచుకొని ఆ కథకు తగ్గట్టుగా షూటింగ్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా పట్టుకోవాలో తెలుసుకొని దాని తర్వాత ప్రమోషన్స్కి నా 100% మోర్ దెన్ నా 100% ఇచ్చి ట్రై చేస్తున్నాను. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ ఈ సినిమాతో అదంతా పోయి ఒక మంచి సక్సెస్ఫుల్ యాక్టర్గా ఒక సక్సెస్ మీట్లో కలుద్దామని అనుకుంటున్నాను. చాలా ప్రిపేర్ అయ్యాను. సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ గైస్. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బాబీ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, విశ్వనాథ్ గారికి, ధీరజ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలండి. జనరల్గా నేను వ్యాపారం చేస్తున్నాను. ఈ సినిమా తీయటానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్ మిగతా వాళ్ళందరూ సినిమాలు చేస్తూ ఉంటే మనం చూడటం ఏంది, మనం కూడా సినిమాలు చేయొచ్చు కదా అని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేశారు నన్ను. దాంతో నేను మూవీలోకి వచ్చాను. ముందుగా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఒకసారే విన్నానండి. మొదటి కథ నాకు బాగా నచ్చింది. దాన్ని నేను చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మోహన్ గారు టెక్నీషియన్ని, ఆర్టిస్టుల్ని అందరినీ నాకు పరిచయం చేశారు. అయితే ముఖ్యంగా దీనికి నేను ఒక్కరినే ప్రొడ్యూసర్ అని అందరూ అనుకుంటున్నారండి. కాదు, దీంట్లో 8 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అందులో 4 ప్రధాన ఆర్టిస్టులు ఉన్నారు, 4 ప్రధాన టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం తీసుకోకుండా కథ మీద ఉన్న బలంతో, నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ కలిసి సినిమా చేశారండి. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము. December 25న హిట్ కొట్టి వాళ్ళందరికీ కూడా లాభాలు పంచిపెట్టాలనేది నా ఉద్దేశం అండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక 3 months అయిందండి మూవీ. ఆల్మోస్ట్ 2 to 3 months, హార్డ్లీ 3 months బ్యాక్ ఈ మూవీ చూశాను. మూవీ చూసి నేను ఫస్ట్ నేను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని హిట్ నుంచి మనం సూపర్ హిట్ చేద్దామండి అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే మన సజెషన్స్ ఏదైతే ఇచ్చామో యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్ అయిందైనా, బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో
హీ డిడ్ దట్ అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అంటే ఇది ముందు తీసుకెళ్లే కొద్దీ చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి డెఫినెట్లీ. అంటే 2018 చేసినప్పుడు అక్కడ కేరళలో అది బాగా ఆడి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బాగా ప్రమోట్ చేసాం. పొలిమేర 2 అది ఒక హర్రర్ ఆర్ మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అన్న దీంట్లో కొంచెం అది బాగా ముందుకెళ్ళింది. కమిటీ కుర్రాలు దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్, హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. కానీ దీనికి వచ్చేపాటికి డెఫినెట్లీ అంటే ప్రమోషన్స్ మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా కొంత సపోర్ట్ ఫ్రమ్ లీడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉంటే ఇంకా బాగా బలంగా తీసుకెళ్ళచ్చు అని నమ్మాం. బట్ సమ్హౌ హియర్ అండ్ దేర్ వర్ అంటే నేనైతే కొన్ని ఫేస్ చేస్తూ వచ్చాను. ఎడిట్లో కానీ మ్యూజిక్ ఆర్ఆర్లో కానీ మళ్ళా చేంజెస్ చేసుకుంటా మళ్ళా దీన్ని ముందు తీసుకుంటా వెళ్తూ వచ్చాము. అంటే నాకైతే నేనైతే ఒకటే అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, సో చేతిలో దీపం లేదు దారంతా గతుకులు. కానీ నాకు తెలిసి నాకు ధైర్యం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్, ఈ సినిమాలో ఉన్న కంటెంట్నే నేను నమ్మాను. ఆ కంటెంటే నన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మా టీం అందరినీ కూడా గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్ అంటే మనకి కొన్ని అర్థమవుతూ వస్తాయండి. లేకొద్ది ఫస్ట్ చిన్న సినిమా తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఎప్పుడు ఇట్లాంటి ఎందుకు రిస్క్ చేస్తూ ఉంటావు. కానీ అంటే వెళ్ళే కొద్దీ అది ఆ వైబ్ కాస్త పాజిటివ్ వైబ్గా మారుతూ ఉంటుంది. మనకు అప్పుడే అర్థమైపోతుంది. ఓకే అంటే స్లోగా మనం చేసే ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమా మీద నమ్మకం కానీ బలపడుతుందని మనకు అప్పుడే అర్థమైపోతుంది. సో అట్లాంటి పాజిటివ్ వైబ్ ఇవాళ మార్నింగ్ మా బనివాసంతో మాట్లాడుతున్నప్పుడు లేదు నేను బాగా వింటున్నాను సినిమా గురించి, సో బాగా వచ్చిందంట, మళ్ళీ హిట్ కొడతావు, జాగ్రత్తగా చేసుకో, థియేటర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే అంటే ఎందుకు చేస్తున్నావు అనే జనాలు ఉన్న కాడి నుంచి ఇక్కడ దాకా అది వచ్చిందంటే దట్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ అస్ దట్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ దిస్ అటెంప్ట్. అంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం అతిశయోక్తమైన December 2024లో పుష్ప తర్వాత హయ్యెస్ట్ గ్రాసరీ మూవీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఎవరినో డివిరేట్ అంటే ఎవరినో ఒకరిని తక్కువ చేసి మాట్లాడదామని కాదు కానీ బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అస్ సచ్. నా నెంబర్ కూడా ఐమ్ గోయింగ్ టు షేర్ మై నెంబర్ హియర్. సో ఐమ్ గోయింగ్ టు గివ్ యూ నెంబర్. అంటే ఈ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదు అని కానీ ఎవరన్నా అనిపిస్తే రీచ్ అవుట్ టు 8919236276. ఈ నెంబర్కి కాల్ చేసి నాకు సినిమా నచ్చలేదని చెప్పండి, మనం కూర్చొని మాట్లాడాలి. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద. అంటే యూజువల్లీ చెప్తారు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ 100% నేను అంతకుముందు ఈవెంట్స్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి నా కెరీర్ని కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ కెరీర్స్ని కానీ 100% ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ మీ. అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ మా పొలిమేర అనిల్ గారు, నా ఫ్రెండ్ ధీరజ్, దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. నాకు ఎవరు అంటే నా మైండ్లోకి ఫస్ట్ ఏమైనా నేమ్స్ వస్తాయి అంటే వీళ్ళ నేమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో. ఎస్కేఎన్ ఆయన రావాల్సింది, హీ కుడెంట్ కమ్ హియర్ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్ దట్ యు ఆల్ నో. అండ్ ఇక్కడికి వచ్చిన బాబీ గారికి థ్యాంక్ యూ అన్న. గెస్ట్ నేను నా సైడ్ నుంచి అయితే నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను, మీరు ఎవరిని పిలుస్తున్నాను అనగానే మాకు మోహన్ గారు వచ్చి నాకు బాబీ అన్న వస్తారు అని చెప్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టాక్ మహారాజ్. యా మనం సంక్రాంతికి కొట్టబోతున్నాం. ఇందాక మంజుష గారు అన్నట్టు డిసెంబర్ మాది, క్రిస్మస్ మాది, అఫ్కోర్స్ క్రిస్మస్ మాది, అండ్ సంక్రాంతి మాత్రం మంది అని నేను బలంగా కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 100% రేపు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం, ప్రీమియర్ షోస్ అనకూడదు, ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం. సో ఎర్లీ బర్డ్ షోస్ చూసి ఈ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ చేసి
దీన్ని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వంశీశేఖర్ టీమ్, థ్యాంక్ యూ అండి. యూ బీన్ పిల్లర్ టు అస్. అండ్ శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ నా డిజిటల్ టీమ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ కమింగ్ టు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అసలు ఇది ఒక 2 days బ్యాక్ నేను సినిమా చూడటం జరిగింది. సో సార్ నాకు చూపించారు వంశీ గారు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్పేసి మీరు అందరు రీచ్ అవుట్ టు మీ, కంటెంట్ బాగోకపోతే ఆయన ఎట్లా చెప్పారు. నేను సినిమా చూసిన బేసికల్గా నేను ఒక స్క్రీన్ ప్లే లవర్నండి. స్క్రీన్ ప్లే కొంచెం ఒక డ్యూయల్ నరేషన్ కావచ్చు, ఏదన్నా ఒక డిఫరెంట్ నరేషన్ ఉంటే నేను బాగా ఎగ్జైట్ అవుతాను. మీకు అందరూ చెప్తున్నాను, లాస్ట్ 40 minutes చింపేసింది సినిమా, అసలు మామూలుగా లేదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఎగ్జైట్ అయ్యి కూడా నేను ఎట్లా చెప్పాలి సార్, నాకు ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ స్పాయిలర్ అయిపోద్దేమో, ఏదైనా నేను ముందే ఎందుకంటే నేను ఎవడు చేసాడు ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా అనేది ఒక ఫన్నీ వేలో చెప్పారు. అది నాకు చాలా బాగా కొత్తగా అనిపించింది. అండ్ ఒక కల్ప్రిట్ని పట్టుకుని వీడా నేను కూడా గెస్ట్ చేయలేకపోయాను. నేను చాలా ఇట్లాంటి స్క్రీన్ ప్లే సినిమాలు నాకు చాలా ఇష్టం. అండ్ అవే నేను తీయాలనుకుంటా. నాకే కొంచెం కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు, రైటర్ మోహన్ సార్. మీకు ముందు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు స్వతహాగా రైటర్ కాబట్టి ఇలా రాసి ఉంటారేమో అనిపించింది. చాలా బాగా రాశారు అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. అందరూ, నేను ఇప్పుడు మళ్ళీ చెప్పేస్తే కథ రివీల్ అయిపోతుంది. అందరూ, అనన్య గారు కావచ్చు, రవి గారు కావచ్చు, అండ్ అండ్ మన వెన్నెల కిషోర్ గారు, ఇంకా అందరూ అసలు చాలా బాగా చేశారు. సో నాకు ఆ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత, ఇంక బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను వంశీ గారికి. మాకు అంటే మేము ఎప్పుడు సినిమా చేసినా కానీ మేము ప్రతిసారి స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో వేసుకుని చూసుకుంటూ ఉంటాం. రత్నం పొలిమేర, కమిటీ కుర్రాలు, అండ్ ఇది కూడా అలాగే చూసాము. అండ్ అది చెప్పాను, సెకండ్ హ్యాట్రిక్కి నాంది ఇది నాకు తెలిసి. అండ్ సూపర్. ఈ సినిమా కూడా మీకు అన్ని సినిమాలాగా మంచిగా మనీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి, రమణారెడ్డి గారికి కూడా కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సార్ బాబీ గారు అండ్ కళ్యాణ్ కృష్ణ గారు, మీ ఇద్దరికి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అండి. అండ్ జస్ట్ హలో అండి, థ్యాంక్ యూ. ఇప్పుడే మీ అందరికీ తన ఫోన్ నెంబర్ ఇచ్చిన వంశీ గారికి ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్స్ అండి. తన ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారంటే, ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టేసి ఇంకో హ్యాట్రిక్ రెడీ అయిపోతున్నారు, పర్లేదు అని ఎవరు కాల్ చేయరు అనుకుంటున్నారు. కానీ మీరు అందరూ సినిమా చూసి సినిమా బాగుంటే బాగుందని కూడా కాల్ చేసి చెప్పండి, బాగాలేకపోతే కాదు, బాగుందంటే కూడా కాల్ చేసి చెప్పండి. ఆయన ఫోన్ పగిలిపోవాలి అసలు కాల్స్తో. ఈ సినిమా నేను చూశాను, నాకు వంశీ గారు సినిమా చూపించారు. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు లాస్ట్ 40 minutes సినిమా నిజంగా అదిరిపోద్ది. అంటే జనరల్గా నేను ఈ సినిమా చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను. తర్వాత ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్, టర్న్స్ అన్నీ ఉంటాయి. సినిమా లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో బేసికలీ కంటెంట్ చూసి వంశీ గారి సినిమా తీసుకున్నారు. ఆయన జడ్జ్మెంట్ ఇవన్నీ మేము బాగా బిలీవ్ చేస్తాము. సో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వంశీ గారికి చాలా ఎక్కువ డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత అయినా కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఆపేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. అందుకే ఆయన సినిమా తొందరగా స్టార్ట్ చేయండి అని. ఇందాక ఎప్పుడు 3 అంటే ఆయన చెప్పలేకపోతున్నారు. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించి మీ అందరికీ మంచి పేరు తీసుకొచ్చి తర్వాత చాలా సినిమాలు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలానే ఇందాక అనన్య గారు నాకు ఫస్ట్ సినిమా దగ్గర నుంచి తెలుసు. సో ఆవిడ అంది ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అయితే జరుగుతున్నాయి కానీ సక్సెస్ మీట్ ఈ సినిమాకి వంశీ గారు దగ్గరుండి సక్సెస్ మీట్ చేసి అనన్య గారు ఒక 15 minutes స్పీచ్ ప్రిపేర్ అవ్వండి. ఈసారి స్పీచ్ మాట్లాడవచ్చు మీరు సక్సెస్ మీట్లో. తర్వాత ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో తనతో పాటు ఒక 4 ఆర్టిస్టులు, 4 టెక్నీషియన్స్ కూడా పార్ట్ అని చెప్పారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్, అంటే కంటెంట్ని నమ్మి పనిచేసిన ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ నిజంగా అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఆయన వృత్తి పట్ల ఆయనకున్న గౌరవంతో జనరల్గా అందరూ ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఆ హిట్ సినిమా ఇంటి ముందు పేరు ముందు పెట్టుకుంటారు, ఇంటి పేరులాగా.
బట్ ఆయన వృత్తి మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో తన అది ఇంటి పేరుగా పెట్టుకున్నారు. రియల్లీ గ్రేట్ అండి. అంటే ఎప్పుడో ఎడిటర్ మోహన్ గారు పేరు చూశాను, తర్వాత మళ్ళీ రైటర్ మోహన్ గారి పేరు చూశాను. మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. పొద్దునే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసి సాయంత్రానికి ఒక బ్లాక్ బస్టర్ పార్ట్ ఇచ్చిన బాబీ గారికి, ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన బాబీ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను టీం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసేది ఏంటంటే 25th సినిమా రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకుంటా అనే ఫీలింగ్లో ఉంటుంది. బట్ ఈ సినిమా హిట్ సినిమాని థియేటర్లో పంపించినంత కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అది బెస్ట్ థింగ్. ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే నవీన్ గారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, ప్రభావత్ గారి దగ్గర నుంచి, రమణ, రాజేంద్ర, మొత్తం నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. స్టేజ్ పైన, స్టేజ్ కింద కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమాలో ఎవరు ఉన్నారు ఫేస్ అనేది చూడకుండా ఒక స్టోరీని నమ్మి, మోహన్ గారి స్టోరీని నమ్మి ఆయన మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 4 చిన్న సినిమాలు వస్తే దాంట్లో 2 పెద్ద సక్సెస్లు అయినా అక్కడి నుంచి చాలామంది లైఫ్లు మారిపోతాయి. నేను ఎప్పుడూ అది చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతిసారి కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో అలాగే కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా గురించి వస్తే కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారంటీ, కన్ఫర్మ్ అది. మోహన్ గారు, ఆయన పేరులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్టర్, రైటర్ మోహన్. ఇప్పుడు ఆయన రైటర్గా సక్సెస్ఫుల్, లాంగ్ ఎండింగ్స్, అలాగే డైరెక్టర్గా కూడా పెద్ద సక్సెస్ కొట్టి ఆ తర్వాత అన్ని పెద్ద పెద్ద సక్సెస్లు కొడతారు లైఫ్ లాంగ్ అంతా. ఆయన సక్సెస్లో చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అనన్య గారి విషయంలో ఏదైనా సినిమా ఓపెనింగ్లో ఆవిడ హీరోయిన్ అని చూస్తే సినిమాలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆవిడకున్న మార్క్ అది. మంచి కథలు ఆవిడకి వెళ్తున్నాయో, ఆవిడ మంచి కథలు ఎంచుకున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా మీ మీద బ్రాండ్ ఉంది, అది ఫిక్స్ అది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ చూస్తే న్యూ డైరెక్టర్ జ్ఞాని గారు కానీ, సునీల్ కాశ్యప్ గారు కానీ, మన ఎడిటర్ అవినాష్ గారు, కెమెరామ్యాన్ మల్లికార్జున్ గారు, అందరికీ పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వంశీశేఖర్ గారు సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, జనానికి ఎంత దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎంత దగ్గరికైనా తీసుకెళ్ళగలుగుతారు, ఎంత పెద్ద సక్సెస్ అయినా చేయడానికి వాళ్ళ అంతూ ఎప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు సక్సెస్కి, సినిమా యావరేజ్ సినిమాకి, సక్సెస్ఫుల్ సినిమాకి, పెద్ద హిట్ సినిమాకి చాలా థిన్ లైన్ ఉంటుంది. చాలా థిన్ లైన్. లాస్ట్ మినిట్లో చిన్న పుష్ అవసరం అవుతుంటుంది. ఈ సినిమాకి అలాగా వచ్చిన వంశీ గారు సినిమాకి బాగా యాడ్ అయ్యారని నేను అనుకుంటున్నా. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే. హీరో రవి మంచి ఆర్టిస్ట్, తెలివైన వాడిని కూడా అర్థమైంది స్పీచ్ చూసి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరిని మర్చిపోలేదు. సో విష్ యూ ఆల్ సక్సెస్ టీమ్. అండ్ మంజుష గారు వెన్నుపూస లాంటి పదప్రయోగాలు చేసి ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు. ఇక్కడికి ముందుగా నేను రావడానికి కారణం రైటర్ మోహన్. నేను మోహన్ అంటే నేను తమ్ముడు అంటుంటాను. కలిసి కొన్నాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసాం రైటర్స్గా. కొద్దిగా లేట్ అయింది మా వాడికి ఈ సినిమాతో స్పీడప్ అవుతాడని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే రైటర్గా ఉన్నప్పుడు మన కొలీగ్స్ ఒక స్ట్రెంగ్త్ మనకి బాగా తెలిసిపోతాయి. సో అలా మంచి ఎంటర్టైన్మెంట్ రాయగలడు. నేను సర్ప్రైజ్ అవుతుంది ఏంటంటే ఫన్తో పాటు ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా డిజైన్ చేయటం చాలా చాలా మంచి ఐడియా. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్క్రీన్ ప్లేస్ ఆడియన్స్ ఓటీటీలో చూద్దాం, లేదంటే ఇందాక రవితేజ చెప్పినట్టు పైరసీలో చూద్దాం అన్న రోజుల్లో తను సస్పెన్స్ని బాగా తీసాడనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు మోహన్. అలానే అనన్య గారు, మీరు ఇందాక మీ స్పీచ్ చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ జర్నీ. మీ ఇంట్లో తెలియకుండా వచ్చి ఒక ఆడపిల్లగా, తెలుగు అమ్మాయిగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లు, చాలా ఈవెంట్స్ మీ లైఫ్లోకి వస్తాయని అవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వస్తాయి. అలానే ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. మా తమ్ముడు మోహన్ని మీరు నమ్మి ఒక కాఫీ షాప్ దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిర్మాత లేకపోతే
మాలాంటి ఎంతోమంది రైటర్స్ డైరెక్టర్స్ ఇంకా రూముల్లోనే ఉండిపోతాం. ఎవడో ఒకడో నమ్మి డబ్బు తీసి పెట్టాలి. సో థ్యాంక్ యూ. అలానే ఇందాక ఒక పేరు పిలవగానే విజిల్స్ క్లాప్స్ మోగుతున్నాయి. వంశీ గారు, మీ పొద్దునేమో మా నాగవంశీ గారితో మొదలైంది, ఇప్పుడేమో వంశీ నందిపాటి అంట. ఈ వంశీలందరూ రెబల్స్ అయ్యి అంటే మీరు అర్థం అవ్వట్లేదు నాకు. మీకున్న కాన్ఫిడెన్స్ నిజంగానే డైరెక్టర్లుగా సినిమా చూసి మేము కూడా మీలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసారా, అది ఒకటే అర్థం కల చూసి ఇచ్చారు, మీది ఇచ్చారా, మా డైరెక్టర్ మా తమ్ముడిది ఇచ్చారా డౌట్గా ఉంది. సో ఒక్కసారి ట్రూ కలర్లో చెక్ చేసుకొని ఫోన్ చేయండి అమ్మా, బాగుంటుంది కాబట్టి నమ్మకంతో చూసి అప్రిషియేట్ చేయండి. ఇంకా కెమెరామెన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అలానే మా వంశీ శేఖర్లు మా సినిమాలన్నిటికీ పిఆర్ఓస్, చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా లవ్ చేస్తూ మీ సపోర్ట్ నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి.